ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరుగుతున్న పరిణామాలు ఏవైతే ఉన్నాయో కూటమిలో ఒక పెద్ద చర్చకి అయితే దారితీస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్యేలు జనసేన మంత్రులను టార్గెట్ చేయడం, వరుసగా ఇరకాటంలో పెట్టే విధంగా మాట్లాడడం, ఇలాంటివి ఇరు పక్షాల్లోనూ కూడా ఉత్కంఠ రేపుతున్నాయి. ప్రధానంగా బోండా ఉమ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద జరిగిన ఒక వివాదం ఎలా ఉన్నప్పటికీ నాదెండ్ల మనోహర్పై గోరింట్ల బుచ్చి చౌదరి చేసిన కామెంట్స్ కూడా ఎక్కువగా కూటమిలో చర్చకి దారితీశాయట. ప్రధానంగా వాస్తవానికి బోండా ఉమ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు విషయానికి సంబంధించి అడిగిన ప్రశ్నకు పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఆ ప్రశ్న ఆయన తీవ్రంగా ఇబ్బంది పెట్టింది అనేది ఉద్దేశం ఎలా ఉన్నప్పటికీ కూడా రాజకీయంగా ఎక్కడో రాజీ పడుతున్నారన్న ధోరణిలో బోండా ఉమ మాట్లాడారు అనేది. ముఖ్యంగా వైసీపీకి సంబంధించిన రాజ్యసభ సభ్యుడు ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి సంస్థలపై చర్యలు తీసుకోవాలనేది ఆయన ఉద్దేశంగా అక్కడ కనిపిస్తోంది. ఈ క్రమంలో ఎక్కడ రాజీ పడుతున్నారు అనేది, ఎవరి ప్రలోభాలకు లొంగుతున్నారనే విధంగా ఆయన మాట్లాడారట. దీనిపై పవన్ కళ్యాణ్ సీరియస్గానే స్పందించారు. దీనిపై సీఎం చంద్రబాబు కూడా దృష్టి పెట్టారు. అలాగే నాదెండ్ల మనోహర్, గోరంట్ల బుచ్చి చౌదరి గారి మధ్య, ఎందుకంటే ఇంకా ఎక్కడ బియ్యం రవాణా, అక్రమ రవాణా ఆగలేదని, అలాగే గంజాయి కూడా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుందని, అంటే ఇక్కడ ఒకళ్ళనొకళ్ళు టార్గెట్ చేసుకుంటున్నారా అంటే ఇక్కడ కంప్లీట్గా సభలో జనసేనని టార్గెట్ చేసి, ఎందుకంటే జనసేనలో ఉన్నదే 3 మంత్రులు, జనసేనని టార్గెట్ చేసి తెలుగుదేశం పార్టీ జనసేనని ఇరుకును పెట్టేలాగా సభలో అక్కడ ప్రవర్తిస్తుందా అనేది కూడా ఇక్కడ కీలకమైన అంశం.